శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక చెలికానికి వనర సంపదలిచ్చి ఒకనిని బిచ్చమెత్తుకొనజేసి ఒక సోదరునకు స్వర్గోన్నత పదమిచ్చి ఒకనికి నాగలి ఒకటి ఇచ్చి ఒక భార్యను ప్రేమను రమున నిడికొని ఒక ప్రియురాలి క్రిందికిని త్రొక్కి ఒక భావమరిదికి ఒనరిచి సారథ్యము ఒకనికి సిగకోసి వికలు చేసితి. ఇందు నీకందరును సములు ఎందుకట్టి పక్షపాతము నిష్పక్షపాతి వరయ సాంద్ర కరుణాలవాల విశాలశీల భక్త జనజాలలోల గోపాల బాల. ఓ గోపాలకృష్ణ, ఒక చెలికానికి వనర సంపదలిచ్చి పేదవాడైన స్నేహితుడు కుచేలుడు నీ దగ్గరకు వస్తే అతన్ని ఆలింగనం చేసుకుని అతనికి అపారమైనటువంటి సంపదలిచ్చావు. కానీ మరి ఒక స్నేహితుడు పరమేశ్వరుడు, ఆయన మాత్రం భిక్షాపాత్ర పట్టుకుని నిరంతరము బిచ్చమెత్తుకునేలా చేశావు. ఏమిటయ్యా నీ లీల? ఒక చెలికానికి వనర సంపదలిచ్చి ఒకనికి బిచ్చమెత్తుకొనజేసి ఒక సోదరునకు స్వర్గోన్నత పదవిచ్చి. ఇంద్రుడు నీ సోదరుడు, ఆయనకి ఉన్నతమైనటువంటి ఆ స్వర్గ సింహాసనాన్ని కట్టబెట్టావు. ఒకనికి నాగలినొకటి ఇచ్చి, బలరాముడికి మాత్రం ఒక నాగలినిచ్చావు. ఒక భార్యను ప్రేమ ఉరమున నిడికొని, లక్ష్మీదేవిని ప్రేమతో హృదయంలో నిలుపుకున్నావు. ఒక ప్రియురాలి క్రిందకిని త్రొక్కి, కానీ ఇంకొక భార్య అయినటువంటి భూదేవిని ఆవిడ్ని మాత్రం కిందే ఉండేలా చేశావయ్యా. ఒక భావమరిదికి ఒనరిచి సారథ్యము, అర్జునుడు నీకు భావమరిది. ఆ భావమరిదికి యుద్ధంలో సారథ్యం చేశావు, గుర్రాలు తోలేవు, రథాన్ని నడుపుతూ శత్రువులు బాణాలు వేసి నిన్ను హింసిస్తుంటే కూడా భరించావు. ఒక భావమరిదికి రథసారథ్యం చేస్తూ ఒకనికి సిగకోసి వికలు చేసి, రుక్మిణి అన్నకు మాత్రం సిగ గొరిగి అతన్ని వికలం చేశావు. అతని ముఖమంతా కూడా వికారం అయ్యేలాగా చేశావు. ఒక భావమరిదైన అర్జునుడికి రథసారథ్యం వహించి శత్రువులు వేసే బాణాలు తగులుతున్నా కూడా ఓర్చుకున్నావు. నీ భార్యకి సోదరుడైన రుక్మిణి మాత్రం నీవే సిగ కోసి అతనికి వికలత్వాన్ని కలిగించావు, వికారుణ్ణి చేశావు. ఎందుకయ్యా నీవు? ఇందు నీకందరును సములు, వీళ్ళందరూ కూడా నీకు సములే. ఇద్దరూ భావమరుదులే, ఇద్దరూ స్నేహితులే, ఇరువురు భార్యలే, ఇద్దరూ సోదరులే. మరి ఆ ఇంద్రుడికి ఏమో స్వర్గాధిపత్యం ఏమిటి? ఈ బలరాముడికి ఈ సోదరుడికి నాగలేమిటి? ఒక చెలికాడికి అపారమైన సంపదలిచ్చావు, ఇంకో చెలికాడు నిరంతరం బిచ్చమెత్తుకునేలా చేశావు. ఒక భార్యని హృదయంలో ఉండేలా చేశావు, ఒక భార్యని పాదాల కింద ఉంచావు ఒక ఆవిడ్ని. ఒక భావమరిదికి సారథ్యం వహించావు, ఒక భావమరిదికి సిగ కోశావు. నీకందరూ సమానులే కదా, ఎందుకయ్యా ఇలాంటి పక్షపాతము? నీకందరును సములు ఎందుకిట్టి పక్షపాతము నిష్పక్షపాతి వరయా. నీవు నిష్పక్షపాతివి, నీకు వీరి మీద ప్రేమ లేదు, వారి మీద ప్రేమ లేదు, అందరినీ ఒకటిగానే చూస్తావు అని అంటారు కదా, మరి ఎందుకయ్యా ఇలా చేస్తావు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి పనులను అధిక్షేపిస్తూ కృష్ణం వందే జగద్గురుం.